నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో కేవలం 10 నిమిషాల్లో పిల్లలకి నచ్చే విధంగా డ్రై కోకోనట్ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి, ఎందుకంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది కూడా. ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ అభిమానంతో నేను ఇంతవరకు రాగలిగాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులోకి గుప్పెడు పుదీనా వేసుకున్నాను, అలాగే ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఇదంతా నేను 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ అంతా స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను పచ్చి కొబ్బరిని తురుముకొని ఇలా వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి చూసారా, ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, డ్రై అయిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు నేను అందులోకి 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నానండి. నేను ఉల్లిపాయ అనేది ముందుగా వేయలేదు, ఎందుకంటే బాగా వేగిపోతే ఉల్లిపాయ అనేది టేస్టీగా అంతగా ఉండదు, కాబట్టి ఇలా కచ్చాపిచ్చగా చక్కగా పంటి కింద నలుపుతుంటే బాగుంటుంది కదా. అందుకే ఉల్లిపాయ అనేది నేను తర్వాత యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా మసాలా కారంని యాడ్ చేసుకున్నాను. మనకి అన్ని ఆన్లైన్లోను సూపర్ మార్కెట్స్లో లభ్యమవుతాయి కదా. మసాలా కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. ఆ తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఉడికించుకున్న అన్నాన్ని 200 గ్రాముల అన్నాన్ని తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్ కదా. ఎంత క్విక్గా అయిపోయిందో చూసారా రైస్ అనేది. సో ఇది నేను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది లంచ్ బాక్స్ లోకి చాలా వరకు పర్ఫెక్ట్ గా ఉంటుందండి. చల్లగా అయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. సో తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. చివరిగా 1 నిమ్మకాయని ఇలా పిండుకున్నాను. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక బాక్స్ లో సర్వ్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి, చాలా తేలిగ్గా అయిపోయిందో చూసారా. కోకోనట్ రైస్ అనేది పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసి కామెంట్ రూపాన నాకు మీ అభిప్రాయం అనేది తెలియజేస్తారు కదా. ఇంకా ఇలాంటి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కోసం కేదాస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.